హలో అండి, మీ అందరికీ నా చుట్టుపక్కల జరిగిన విషయం మీతో చెప్పాలని చెప్పి మీ ముందుకైతే ఇలా వచ్చాను. నాకు తెలిసిన ఇద్దరు ముగ్గురు అంటే నా ఫ్రెండ్సే ఉన్నారండి. ఎవరో గురించి కాదు, వాళ్ళని ఎప్పటి నుంచో నేను చూసేవాళ్ళు. ఒక ఫోన్లో గేమ్స్ ఆడటం ఎంత ఇబ్బందికరమైందో వాళ్ళకి తెలియట్లే. పిల్లలు కదండి, వాళ్ళ స్నేహాలు బట్టి ఆ పిల్లలు ఫోనుల్లో రకరకాల గేమ్స్లు ఉంటాయి, వాటికి బానిసలు అయిపోయి డబ్బులు వస్తాయని ఆశకి వీడి కాడ తీసుకొచ్చి ఇంకొకరి కాడ తీసుకొచ్చి ఇంకొకరి కాడ ఒకళ్ళ దగ్గర తెలియకుండా ఇంకొకరి దగ్గర అప్పులు చేసి ఆ అప్పులు చేసింది కాక ఇంట్లో చెప్తే వాళ్ళు ఏమైనా ఇబ్బంది పడతారో అని చెప్పి ఇంట్లో తెలియనివ్వకుండా చాలా వరకు మేనేజ్ చేసుకొని చెయ్యలేని పరీక్షల్లో ఇంట్లో చెప్పి వాళ్ళు ఎంత బాధపడతారు తల్లిదండ్రులు. మీరెంత బాధపడుతున్నారు? ఇప్పుడు అప్పులు చేసి కట్టలేక వాళ్ళు వచ్చి అడుగుతుంటే సమాధానం చెప్పలేక ఎక్కడో దూరాన ఉన్నారు కొంతమంది, తల్లిదండ్రులకు దూరంగా. మరికొంతమంది మందు తాగటం అని రకరకాలండి. ఒకటే రెండా ఇన్నని చెప్పుకోను, చాలా ఉన్నాయి. నా చుట్టుపక్కల నేను చూసిన వాళ్ళే తల్లిదండ్రులకు దూరంగా ఉండేవాళ్ళు ఒకళ్ళు. తప్పనిసరి అయిపోయి ఎవరికి ఏ సమాధానం చెప్పుకోలేక అగాత్యానికి పాల్పడేవాళ్ళు ఇంకొకళ్ళు. ఏంటిది? మీ మీద అంత ఆశ పెట్టుకొని ఉంటారు తల్లిదండ్రులు. ఆ తల్లిదండ్రులని ఇంత క్షోభ పెడతావా? దయచేసి ప్రతి ఒక్కరికి చెప్తున్నా, ఫోనుల్లో గేమ్స్ మాత్రం ఆడమాకండి. మీరు నా బిడ్డలు లాంటి వాళ్ళని చెప్తున్నాను. నేను ఇద్దరు ముగ్గురిని చూశాను నా చుట్టుపక్కల. ఆ తల్లిదండ్రులు ఎంత బాధపడుతున్నారో నా కళ్ళతో నేను చూశాను. అందరూ బాగా ఇదైన వాళ్ళే ఉండరండి. కూలి పనులు చేసుకునే వాళ్ళు అలాంటి వాళ్ళే ఇట్లాంటి దానికి ఇదయ్యేది. ఆడ కూలి చేసుకోవటం, పొద్దుగూకులు రెక్కలు ముక్కలయ్యేదాకా చేసుకోవటం, ఆ డబ్బులు తీసుకురావటం, ఇట్లా పెట్టడం. ఏంది శనివారం వస్తే నా కొడుకు వస్తున్నాడుగా డబ్బులు తీసుకొస్తాడు, ఇంట్లో ఏదో ఒక అవసరం గడిచిద్ది అని ఎదుగు చూసే తల్లిదండ్రులు ఉన్నారు. అట్లాంటి తల్లిదండ్రులకి కొడుకులు ఏదో అప్పులు చేసుకొని అది కట్టలేక దూరంగా ఉండేవాళ్ళు ఒకవాళ్ళు ఎంత బాధపడుతుంటారు. వాళ్ళకి ఎంత నరకం. అసలు ఎంత అల్లారం ముద్దుగా పెంచుకొని కొడుకు బయటికి వెళ్ళిన కొడుకు ఇంటికి వచ్చేదాకా ఎదురు చూసే తల్లిదండ్రులు ఉన్నారు కాదు, ఎక్కువగా అట్లాగే ఉంటారు తల్లిదండ్రులు అన్నాక. నెలల తడబడి సంవత్సరాల తడబడి ఎక్కడో ఉంటుంటే కొడుకు వాళ్ళకి ఎంత బాధ. తల్లిదండ్రులకి అంత కర్మే వచ్చా. ఈ ఫోన్లో గేమ్స్ వల్ల వచ్చినాయి. ఫోను మంచికి వాడుకునే వాళ్ళ దగ్గర మంచి ఉంది, ఇలా గేమ్స్ వాడుకునే వాళ్ళ దగ్గర గేమ్స్. ఫోన్కి బానిస ఎవరు కాకూడదండి. ఇది నేను నా కళ్ళతో చూసి తెలిసింది కాబట్టి నేను చెప్తున్నాను. ఎవరో చెప్తే విన్నది కాదు. నేను ఎప్పటి నుంచో నాకు పరిచయమైన వాళ్ళ దగ్గర ఇవన్నీ జరిగింది. దయచేసి ఎవ్వరూ ఫోన్లో గేమ్స్ ఆడకాకండి. అప్పులు చెయ్యమాకండి. ఆ అప్పులు కట్టలేక తల్లిదండ్రులకు దూరంగా ఉండటము, లేకపోతే ఇంకేదో చేసుకోవటము, ఆ తల్లిదండ్రులను బాధ పెట్టడము అసలు ఎంత ఇదిగా ఉంటుందండి. ఎంత అల్లారు ముద్దుగా పెంచుకుంటారు పిల్లల్ని. అలాంటి పిల్లలు చేతికి వచ్చేసరికి ఇలా చేసుకుంటే ఆ తల్లిదండ్రులకి ఎంత నరకం. దూరంగా ఉంటేనే నా కొడుకు ఫోన్ చేయలేదే, అమ్మ నా కొడుకు తిన్నాడో లేదో, నా కొడుకు ఎలా ఉన్నాడో, ప్రతి ఒక్కళ్ళు అలాగే ఆలోచిస్తారు. అలా ఆలోచించే వాళ్ళ దగ్గర పిల్లలు ఏదో ఒక అగాత్యం చేసుకుంటే ఎలా ఉంటుంది? ఎంత బాధ తల్లిదండ్రులకి. ఇవన్నీ నా చుట్టుపక్కల జరిగినాయి కాబట్టి నేను చెప్తున్నానండి. అంతా వాస్తవం. నా వీడియో చాలామంది చూస్తున్నారు, లైక్ చేయట్లేదు. ప్లీజ్ లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చెప్పింది అక్షరాల మన చుట్టుపక్కల జరుగుతున్నాయి.
మీరు ఒకసారి గమనించండి, ఏంటోని మీకు అర్థమవుతుంది. ఇదంతా హై క్లాస్ ఇళ్ళల్లో అట్లా జరగదండి, మిడిల్ క్లాస్లోనే. ఇటు లో కాదు, అటు హై కాదు, మధ్యలో మీడియంగా ఉంటారు చూడు, వాళ్ళు ఏదో కష్టపడతారు పొద్దుంచి సాయంత్రం దాకా, రెక్కల ముక్కలు అయ్యేదాకా కష్టపడతారు. ఆ కష్టాన్ని తీసుకెళ్ళి ఈ 10 రూపాయలకి ఇంకో 10 రూపాయలు వస్తే ఇంకా బాగుంటుంది అని చెప్పి ఆడతారు. ఆడి ఇయ్యిపోయి వచ్చేవి రాకపోగా ఇంకొకళ్ళ కారు తీసుకొని అవి పెట్టుకొని అప్పులు చేసుకొని తల్లిదండ్రులకి ఎంత నరకం. దయచేసి ఇలా ఎవ్వరూ చేయమాకండి. ఏమైంది, అప్పులు చేయకోకుండా ప్రశాంతంగా ఉన్న దాంట్లో తిని సంతోషంగా ఉండటమే కావాల్సింది. పొద్దుగూకులు పనులు చేసుకొచ్చి ఆ డబ్బులు తీసుకొచ్చి ఇలా పెట్టుకుంటే తల్లిదండ్రులకి నరకం కనపడుతుంది. నా కొడుకు వస్తాడని చూసే తల్లిదండ్రులకి ఆ కొడుకు రావకపోయేసరికి ఎంత బాధపడుతున్నారు ఆ కళ్ళతో నేను చూస్తున్నాను. అందుకే మీ అందరితో ఇలా మాట్లాడుతున్నాను. బాయ్ అండి. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. బాయ్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. బాయ్.